హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీషో నుంచి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తెప్పించానండి. అవి ఎలా వచ్చాయనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే నేను ఈ రెడ్ కలర్ ఫ్రూట్ బాస్కెట్ అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా మీకు చాలా బాగుందండి. ఇది వచ్చేసి స్టీల్ కాదండి, ఐరన్లో అయితే తీసుకున్నాను. ఐరన్ మీద మీకు ఇలా రెడ్ కలర్ పెయింట్ అయితే వేసిచ్చారండి. పైన లిడ్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారండి. ఇవైతే మనకి అటాచ్ చేసి అయితే రాలేదండి, నేనైతే ఫిక్స్ చేశాను. ఈ ఫ్రూట్ బాస్కెట్ అయితే మనకి కిచెన్లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. చక్కగా ఫ్రూట్స్ పెట్టుకొని మనకి ఈగలు కానీ దోమలు కానీ అయితే వాలకుండా అయితే ఉంటాయన్నమాట. ఈ ఐటెం మనకి ప్రతి ఒక్కరి కిచెన్లో అయితే ఉండాల్సిందండి. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్స్ అయితే తీసుకున్నానండి. సెట్ ఆఫ్ 7 అయితే వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడాని. మీషోలో నేను ఇంత మంచి క్వాలిటీ అయితే వస్తుందైతే అనుకోలేదండి. వీటి ప్రైజెస్ కూడా నేను స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తానండి, చూడండి. చూస్తున్నారు కదండి, నేను తీసుకున్న ఐటెం అయితే వేరేది తీసుకున్నాను, కానీ పంపించడం అయితే వేరేదైతే పంపించారనమాట. నేనైతే 6 ఉన్నదే తీసుకున్నానండి, ఇక్కడైతే 7 అయితే వచ్చాయన్నమాట. చూస్తున్నారు కదండి, మీకు డబ్బా అనేది చాలా క్వాలిటీగా ఉందన్నమాట. సైజ్ కూడా చూస్తున్నారు కదా, నేనైతే పెట్టి అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. పైన క్యాప్ వచ్చేసి మనకి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా అయితే ఇచ్చారనమాట. వీటిలో మనకి గరం మసాలా పొడి కానీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే కారం అయితే వేసుకుంటే కనుక చాలా బాగుంటాయండి. ఇలాంటివి కిచెన్లో పెట్టుకుంటే మనకి చాలా బాగుంటాయి. కింద స్టాండ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి. ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్లోనే ఇచ్చారనమాట. సెవెన్ కంటైనర్స్కి మీకు 7 స్పూన్స్ అయితే ఇచ్చారండి. ఒక దాంట్లోనే వేసి అయితే ఇచ్చారనమాట. ఇవి కూడా స్టీల్ స్పూన్స్ అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదండి, డబ్బాలో స్పూన్ వేస్తే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం వీటిని తప్పకుండా ట్రై చేయండి. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి పోపులు పెట్టి అయితే తీసుకున్నానండి. ఇది కూడా స్టీల్లోనే తీసుకున్నాను. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వీటి ప్రైజెస్ అని నేను స్క్రీన్ మీద అయితే యాడ్ చేస్తానండి, చూడండి. మంచి బడ్జెట్లో వచ్చిందనమాట మనకి. చూస్తున్నారు కదండి, మనకి ఈ విధంగా పోపులు పెట్టి అయితే ఇచ్చారనమాట. 7 కప్స్ అయితే ఇచ్చారండి. కప్పు అయితే మనకి చాలా పెద్దదైతే ఇచ్చారనమాట. చాలా నీట్గా ఉంది, అలానే స్ట్రాంగ్గా కూడా ఉందండి. సైజ్ అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. వీటన్నిటికీ కలిపి మనకి 1 స్పూన్ అయితే ఇచ్చారండి. పైన మనకి క్యాప్ కూడా మనకి ఇలా ట్రాన్స్పరెంట్గా అయితే ఇచ్చారనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది కూడా స్టీల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇదైతే మనకి బాక్స్ మోడల్లో అయితే ఇచ్చారండి. ఈ ఐటెం కూడా ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే నేను ఇది మజ్జిగ తిప్పుకుంటాం కదండి మనకి, అది కవ్వం అయితే తీసుకున్నాను. ఇది కూడా స్టీల్లోనే తీసుకున్నానండి. మనకి ఆమ్లెట్ వేసుకోవడానికి కానీ లేకపోతే కేక్స్ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఇది కూడా బాగుందండి, మంచి క్వాలిటీ అయితే ఇచ్చారన్నమాట. నెక్స్ట్ అయితే
చపాతీస్ పూరీస్ చేసుకుంటాం కదండి, ఆ మ్యాట్ అయితే తీసుకున్నాను. నేను బ్లూ కలర్ అయితే తీసుకున్నానండి, నాకైతే గ్రీన్ పంపించారు. ఇది కూడా క్వాలిటీ అయితే బాగానే ఉందండి, నాకు 100 రూపీస్లోనే వచ్చేసిందండి. ఎవరైనా కావాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే నేను మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.